మీకు సతీదేవి యొక్క జననం గురించి తెలుసా? సతీదేవి జననం వెనుక ఒక గొప్ప ఉద్దేశం మరియు పురాణ నేపథ్యం ఉంది. ఆమె కేవలం ఒక సామాన్యమైన రాజకుమారిగా జన్మించలేదు. లోక కళ్యాణం కోసం శివుడిని ప్రకృతితో అనుసంధానం చేయడం కోసం ఆది పరాశక్తిగా తీసుకున్న అవతారం ఇది. అయితే ఆదిశక్తి కోసం బ్రహ్మ తపస్సు చేశాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టి కార్యపాలనను ప్రారంభించినప్పుడు శివుడు కేవలం ఒక వైరాగిగా ఉండిపోయాడు. సృష్టి క్రమం ముందుకు సాగాలంటే శివుడికి ఒక తోడు అవసరమని భావించిన బ్రహ్మ సాక్షాత్తు ఆ ఆది పరాశక్తిని ప్రార్థించి ఏదో ఒక రూపంలో జన్మించి ఆ మహాశివుడిని వివాహం చేసుకోమని కోరాడు. అయితే ఆదిశక్తి కోసం కేవలం బ్రహ్మ మాత్రమే కాదు, అతని కుమారుడైన దక్ష ప్రజాపతి కూడా తపస్సు చేశాడు. సంతానం కోసం మరియు జగన్మాత తన ఇంట్లో జన్మించాలని కోరుతూ కొన్ని వేల సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేశాడు. దక్షుడి భక్తికి మెచ్చిన అమ్మవారు అతనికి ప్రత్యక్షమయ్యి ఒక వరం ప్రసాదించింది.